నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పట్టణ జనసేన కార్యాలయంలో మోదీ పర్యటనకు సంబంధించి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకు గాదే వెంకటేశ్వర్లు దిశానిర్దేశం చేశారు. తెనాలి నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి కావాల్సినటువంటి జన సమీకరణకు కానీ ఎట్లా తీసుకురావాలి దాని కోసం పెద్దలు శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు గారిని ఇన్ఛార్జ్ చేయటం, గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇన్ఛార్జిగా ఇక్కడ చేస్తున్నారు. సో అందరికీ పరిస్థితులే. అట్లానే మన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు రఘురామయ్య గారు, కర్మల మరి మా మండల అధ్యక్షులు అన్న వాసరాడు గారు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి సభ. సో ఖచ్చితంగా మన వంతు బాధ్యత మనం కూడా నిర్వర్తించాలి. దాంట్లో అంటే మన వంతు బాధ్యత ఏంటంటే మనం ఏదో డబ్బులు ఇవ్వాల్సిన పని లేకపోతే మనుషుల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ పెద్ద ఎత్తుని తీసుకెళ్ళాలి. ఒక రకంగా చూస్తే ఆయన హెలికాప్టర్ దిగేటప్పుడు పైనుంచి చూస్తే జనంలో దిగుతున్నానా లేకపోతే ఏమన్నా ఖాళీ స్థలం ఉందా అన్నంత గొప్పగా జరిగితేనే గతంలో జరిగినటువంటి పొరపాటు ఆయన చేసినా లేదంటే పొరపాటు వేరే రకంగానే ఏదైనా కానీ మళ్ళా పునరావృతం కాకుండా రాజధాని మనం చక్కచక్కగా జరిగి, ఎందుకంటే గతంలో ఎంతసేపు చూసినా తాత్కాలికమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమి పర్మనెంట్ కట్టలేదు, తాత్కాలికమే కాబట్టి మేము 3 సార్లు పెడతామని చెప్పేసి కదా ఆయన తీసుకున్న స్టాండ్. సో అలా లేకుండా ఈసారి ఉన్నటువంటి ఆల్రెడీ 5 years 1 year అయిపోతుంది. ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా రాజధాని పూర్తవుతుంది. మనమందరం ఇవాళ ప్రజెంట్ ఉన్నాము. రాజధాని నిర్మాణంలో మనం కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మనం కొత్త రాజధాని ఏర్పాటులో మా పాత్ర కూడా ఉందో చెప్పుకునేటటువంటి అవకాశం ఇవాళ మనకు లైవ్లో ఉండేవాళ్ళు ఈ తరానికి. సో మనం చేయాల్సిందల్లే రేపు రోజున మన ఊరు నుంచి ఎంతమందిని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి. ఆ చెప్పడం కోసమే ఇవాళ మనం కూర్చున్నాం మేడం. రేపు ఉదయాన్నే మీరు మండల అధ్యక్షుల మీరిద్దరూ మండల మీటింగ్ గ్రామాన్ని తిరుగుతారో ఆ టైమింగ్తో సెట్ చేసుకోండి. ఎదురుగా నాకు ఎంపీటీసీ మన ఎంపీటీసీ హరికృష్ణ ఉన్నాడు, ఇక్కడ ఒక మా ఎంపీటీసీ జార్మన్ ఎంపీటీసీ ఉన్నారు. మీతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీకు చెప్పేది అంటే మనకున్నది టైం 2 రోజులే. ఈ 2 రోజుల్లో మీరు 3వ రోజున మనం బస్సు పెడితే బస్సు ఎక్కేటట్టుగా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసి ఉంచాలి మీరు అందరూ. దానికోసమే సమావేశం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెనాలి నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. జనసైనికులు భారీ స్థాయిలో పకడ్బందీగా పనిచేసే యావగేషన్ అలవాటు ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎక్కువ మంది కూడా ఎట్లా ఏంటనేది రేపు జనాన్ని ఏ విధంగా తరలించాలి, మన కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనం ఇక్కడ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మన కార్యక్రమం చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం అంటే చాలా ఉన్నతమైన స్థాయి కలిగి ఉన్నతమైన ఆలోచన విధానాలు కలిగిన నియోజకవర్గం. ఎందువల్లంటే ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ తెలిసేది తెనాలి నియోజకవర్గం తెలిసిన తర్వాత 2వ రోజు తగ్గిన నియోజకవర్గాలు తెలుస్తుంది. భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ఎలా ముందు తెలిసి తర్వాత రాష్ట్రాలకి తెలుస్తుందో అంతటి మేధావులు ఉన్న తెనాలి నియోజకవర్గం ఇది. అలాంటి తెనాలి నియోజకవర్గంలో నాదెళ్ల మనోహర్ గారు మరి సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం. మరి ఇక్కడ మంత్రి గారు రేపు అక్కడ వేదిక మీద కూడా మరి కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఈ అభివృద్ధి ఎట్లా ఏంటి, ఏ విధంగా జనాన్ని తరలించాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి సూపర్ 6 ఏ విధంగా ఉండాలని ఎలక్షన్కి ముందు వాళ్ళు వాగ్దానం చేశారో వాటిని అన్నింటినీ అమలు పరచాలి అంటే కేంద్ర లెవెల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జీతాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వకపోతే డబ్బులు లేవు. కుటుంబ సభ్యులు లాంటి మహిళలు కానీ
మిగతా వాళ్ళు కానీ వాళ్ళు పడిన బాధలు అవన్నీ వాళ్ళు కష్టపడిన ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. ఎంత కష్టపడ్డారో వాళ్ళు, ఎన్ని మానసికంగా బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో దానికంతా వెంకటేశ్వర స్వామి దేవుడు దయించి ఈరోజు మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకందరికీ వాళ్ళు చేసిన సేవకి ఫలితం దక్కబోతుంది. వాళ్ళు తీసుకొచ్చిన దాకా కూడా వారికి మంచినీరు కానివ్వండి, భోజనం కానివ్వండి, ప్రతి ఏర్పాటు కూడా ఎక్కడైతే పార్కింగ్ ఉందో మేము ఇక్కడ పార్కింగ్ పెట్టాం, మీరు ఇక్కడ వాళ్ళు వదిలిపెట్టే దగ్గర నుంచి తీసుకెళ్ళిన దాకా కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. ఎందుకంటే అమరావతి మన రాజధాని, మన అమరావతి ఒకే ఒక నినాదంతో మనకి వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రావాలంటే మరి అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరగాల. మరి ఆంధ్రప్రదేశ్ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు 2047 ఏదైతే విజన్ అనుకున్నామో ఆ విజన్ మనం సాధించాలంటే ఖచ్చితంగా నిధులు, సమీకరణలు అన్ని రకాలుగా కూడా మనకి తోడ్పాటు అందించేదానికి కేంద్ర ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి వారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి తద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుని రాజధాని నిర్మాణానికి అందరూ కూడా పునరంకితం కావాలని తెలియజేస్తూ మే నెల 4వ తారీఖు ఆదివారం తెనాలి బోస్ రోడ్లో గల గీతా మందిరం నందు జరిగే అన్నమయ్య పాటల పోటీల సమయం మార్పు చేసినట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరగవలసిన అన్నమయ్య పాటల పోటీలు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మార్చడమైనదని చెప్పారు. ప్రజలు, పోటీదారులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోట రమేష్ కుమార్ పాల్గొన్నారు. మే నెల 4వ తారీఖు ఆదివారం మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార సంకీర్తన బృందం ఆధ్వర్యంలో తెనాలి గీతామందిరంలో మన అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. ఒక 10 రోజుల క్రితం అనౌన్స్ చేసాం. కానీ అంటే ఆ అన్నమయ్య కీర్తన పోటీలు ఉదయం జరుగుతాయని చెప్పాము. కానీ కొన్ని కారణాల వల్ల సాయంత్రానికి వాయిదా వేసాము. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. మరియు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వయసులో కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్లు వచ్చినాయి. ప్రజల కోరిక మేరకు 8 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా అన్నమయ్య కీర్తనలో పాల్గొనవచ్చు. దీనికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా నిర్ణయించాము. 1000 రూపాయల బహుమతులు 2, అలాగే 500 రూపాయల బహుమతులు 4 పెట్టాము. 300 రూపాయల బహుమతులు 2, 200 రూపాయల బహుమతులు 3 ఏర్పాటు చేశాము. ఇంకా ప్రోత్సాహ బహుమతుల కింద మెమౌంటో క్యాష్ కూడా ఇస్తాము. ఆదివారం మే 4వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకల్లా తెనాలి గీతామందిరంలో మీ పిల్లల్ని పంపించి అన్నమయ్య కీర్తనల పాటల పోటీల్లో పాల్గొన్నట్టు చేయండి. మీ పేర్లు ముందుగా నమోదు చేసుకోండి. నమోదు చేసుకోవాల్సిన సెల్ నంబర్ 9246440685. మీ పిల్లలందరినీ చక్కటి కీర్తనలో పాల్గొన్నట్టు చేయండి. పిల్లల్లో భక్తిభావం పెంచడానికని శ్రీనివాసరావు గారు ఈ అన్నమాచార సంకీర్తన పోటీ ఏర్పాటు చేశారు. కాబట్టి మీ పిల్లల్ని తప్పనిసరిగా పంపించగలరు. ఇది మా గీతా మందిరంలో జరుగుతుంది పోటీ. తప్పకుండా పంపించండి. మే 4వ తారీఖు అండి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంటాయి ఈ సంకీర్తన పోటీలు. కాబట్టి అందరూ పోటీలో పాల్గొనగలరు. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమోన్ తెనాలి విచ్చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంగళవారం తెనాలి మార్కెట్ యార్డ్లోని సివిల్ సప్లైస్ గోడంలోని సన్నబియ్యం సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ సక్రమంగా జరగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ వి శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్రావు తదితర సిబ్బంది ఉన్నారు. కాకినాడ సార్ మినిస్టర్ గారు ఆపిచ్చేసారండి.
మే 2వ తేదీన భారత ప్రధానమంత్రి అమరావతి పునర్నిర్మాణం కోసం అమరావతి రానుండగా అమరావతి పునర్నిర్మాణ వేదిక వద్ద ప్రదర్శించేందుకు ఐరన్ స్క్రాప్తో అమరావతి అక్షరాలతో కూడిన భారీ పెడస్టల్ని తెనాలి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్రలు తీర్చిదిద్దారు. అమరావతి పునఃప్రారంభకులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమరావతి నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు అక్షరాలను ఐరన్ స్క్రాప్తో రూపొందించారు. పెడస్టల్కి ఒకవైపు గౌతమ బుద్ధుడి ఐరన్ స్క్రాప్ విగ్రహం, బుద్ధుని విగ్రహం పక్కన నరేంద్ర మోదీ ఫైబర్ గ్లాస్ విగ్రహం, మోడీ విగ్రహం పక్కన స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించిన మేక్ ఇన్ ఇండియా సింహం విగ్రహాన్ని, పెడస్టల్కి మరొక వైపున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఐరన్ స్క్రాప్ విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఐరన్ స్క్రాప్లో సైకిల్ను, పార్టీ గుర్తును ఏర్పాటు చేశారు. ఈ భారీ శిల్పాన్ని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఏర్పాటు చేయగా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తమ శిల్పకళా నైపుణ్యం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో 30 మంది స్టాఫ్తో రేయింబవలు శ్రమించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ ఐరన్ స్క్రాప్ పెడస్టల్తో కూడిన విగ్రహాలను తయారు చేశామని, అమరావతి పునర్నిర్మాణం పట్ల ఆ ప్రాంత శిల్ప కళాకారులుగా ఆనందంతో ఈ కళాఖండాన్ని రూపొందించామని, వీటిని అమరావతిలో ప్రదర్శించేందుకు సృజనాత్మకత మరియు సాంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు సహకరించారని, ఈ సందర్భంగా వారికి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మే 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణం కోసం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రానున్నారని మీడియా ద్వారా ఒక 20 రోజుల కిందట వార్త చూసాం. ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి. అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఆ వార్త 20 రోజుల కిందట చూసాం. 20 రోజుల నుంచి మా వర్కర్స్ 20 మంది మేము రేయింబవళ్ళు శ్రమించి ఒక అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం. ఐరన్ స్క్రాప్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి. ఆ పెడస్టల్ మీద మరి పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారిని, తర్వాత నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే విధంగా ఆ పెడస్టల్ని 20 రోజులు శ్రమించి అది ఒక 100 సంవత్సరాలు చెక్కుచేదని విధంగా హార్డ్ మెటీరియల్, మెషినరీ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళుద్దని అనుకుంటున్నాం. దీన్ని పెట్టాలనుకున్న తర్వాత మా పార్టీకి మేము తయారు చేసాం. కానీ ఇది అక్కడ పెట్టాలంటే అది సంబంధిత అధికారుల దృష్టికి వెళ్ళాలి కాబట్టి మేము 2 రోజులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, అలాగే నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే వారు బిజీగా ఉన్నందువల్ల మాకు అందుబాటులోకి రాలేదు. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మరి కల్చరల్ డైరెక్టర్ గారికి, కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళాము. తేజశ్రీ మేడం కల్చరల్ చైర్మన్ గారి దృష్టికి, అలాగే కల్చరల్ డైరెక్టర్ మల్లికార్జునరావు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఖరారుకారులు కాబట్టి ఎమ్మటే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి ఇటీవల కళారత్న ఇచ్చాము. మంచి కళాకారుడు, అతని ప్రదర్శన మనం ఏర్పాటు చేయాల్సిందని చెప్పి వాళ్ళు సంబంధిత అధికారులను పంపించి ఈ ప్రదర్శన అక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కాటూరి వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న అవార్డు తీసుకున్నారని, వీరు పద్మశ్రీ కూడా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కళలకు కాణా చేరినటువంటి తెనాలిలో ప్రముఖమైనటువంటి ఒక శిల్పి కళాకారులైనటువంటి కుటుంబం నుంచి ఎంతో సేవ చేస్తున్నటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఇటీవలే కళారత్న బిరుదును కూడా తీసుకున్నారు. ఆ యొక్క అవార్డును కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది నాడు అందుకోవడం జరిగింది. ఇంకా వారికి పద్మశ్రీలు లేకపోతే పద్మభూషణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడికి వచ్చి చూడాలి చాలామంది, ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని. ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు ఆయన కలిసి వేస్ట్ ఏమంటారు మెటీరియల్తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ తోటి అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది. అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన. ఎందుకనంటే ఇప్పుడు హైదరాబాద్ నగరం కానీ లేకపోతే ఢిల్లీ కానీ వారు చెప్పినట్టుగా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా పెద్ద పెద్ద శిల్పాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద శిల్పాలు.
ఈ రోజున మనమంతా కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని ఎప్పుడు మేము అనుకుంటూ ఉంటాం. ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరు ఆర్డర్ ఇవ్వకుండానే ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి. అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరైనా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు. ఇప్పుడు ఎవరిని అడగకుండానే ఒక పెద్దది చాలా పెద్ద బోర్డు లాంటిది దాని మీద అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన ఎన్టీ రామారావు గారు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ గుర్తు, అటు పక్కన బీజేపీ ఏదైనా కానీ జనసేన కానీ 3 కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మనకు ఈ రోజున అక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మోడీ గారు వస్తున్నప్పుడు అంతకుముందు కూడా మోడీ గారు ఫౌండేషన్ వేశారు కాబట్టి ఈసారి కూడా మోడీ గారి ద్వారానే పునర్నిర్మాణం సభలాగా పునర్నిర్మాణం చేసింది నిర్మాణానికి మళ్ళీ ఫౌండేషన్ వేసేదానికి వారు వస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఇది అక్కడ పెడితే బాగుంటుందని ఆలోచన వారికి వచ్చింది. కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కళలకు కాణాచి తెనాలికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తున్న కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు రవిచంద్ర శ్రీహర్షులను అభినందించారు. రవిచంద్ర నిరంతరం కొత్త తరహా విగ్రహాలను తయారు చేసి దేశ విదేశాల ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నామని, ఇలాగే ఈ ప్రాంతానికి తమ ద్వారా కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తామని అన్నారు. వాస్తవ్యులు కాటూరు శిల్పశాల నుండి అమరావతి నగర పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఈరోజు తెనాల నుంచి ఒక అద్భుతమైన బోర్డు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ, అట్లాగే ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష కొద్దీ మేక్ ఇన్ ఇండియా లయను, ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వగైరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక మనకి శుభసూచన. ఎందుకంటే మరి అమరావతి నగర నిర్మాణం 5 సంవత్సరాలు లేట్ అయిన సందర్భంగా మళ్ళీ మంచి రోజులు వచ్చిన అందరూ అనుకుంటున్నాం, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ విషయంలో మా దగ్గరలో ఉంది కాబట్టి మరి పునర్నిర్మాణం జరిగి అంతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మరి మా మిత్రుడు కాటూరి శిల్పశాల వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర, హర్ష వగైరా అందరూ కూడా సమిష్టి కృషితో, వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ తయారైన అతి తక్కువ టైంలో తయారు చేశారు, చాలా శ్రమపడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.